నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రానికి ప్రధాని మోదీ 10 పైసల పని చేయలేదన్న సీఎం మరో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారమని ధీమా గోదావరి నీళ్లను తరలించేందుకు ప్రధాని మోదీ కుట్రలు రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ గాలి కొదిలేసిందని కేసీఆర్ ధ్వజం సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీ ప్రచార జోరు ఇవాళ మరోసారి రాష్ట్రానికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాళేశ్వరంపై ఇవాల్టి నుంచి రెండో విడత జ్యుడిషియల్ విచారణ ఇంజనీర్లు నిర్మాణదారుల నుంచి వివరణ కోరే అవకాశం మతపర రిజర్వేషన్లతో మరోసారి దేశ విభజనకు ముప్పు ఉత్తరప్రదేశ్ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో ప్రధాని మోదీ అమిత్ షాలు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు రిజర్వేషన్లపై మాట్లాడితే ఢిల్లీలో కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా హైదరాబాద్ తుక్కుగూడ శంషాబాద్లలో రోడ్ షోలు కార్నర్ మీటింగ్లలో సీఎం రేవంత్ పాల్గొన్నారు 10 ఏళ్లు దేశానికి ప్రధానిగా చేసిన పెద్ద మనిషి రాష్ట్రానికి 10 పైసల పని చేయలేదంటూ ఆక్షేపించారు లోక్సభ సమరానికి వారం సమయం ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సుడిగాలి పర్యటనలు చేస్తూ విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు చేవెళ్ల అభ్యర్థికి మద్దతుగా తుక్కుగూడ శంషాబాద్లలో ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాముడి పేరుతో భాజపా దివాళాకోరు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు రాముడి ప్రాణప్రతిష్ఠ జరక్కముందే రేషన్ బియ్యాన్ని పంపి అక్షింతలంటూ ప్రజలను భాజపా మోసం చేసిందంటూ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. అక్షింతలు ఎప్పుడొస్తాయి? రాముల వారి లగ్గమైనాక లగ్గం తర్వాత అక్షింతలు ఇస్తారు. ఆ అక్షింతలు మనము దేవుడి మీదైనా పిల్లగాడి పెళ్ళి అయితే లగ్గమైనాక అక్షింతలు ఇస్తాం. నేను అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, మీరు అయోధ్యలో రాముల వారి పూజ ప్రతిష్ఠ ఎన్నడు చేసిండ్రు? గ్రామాలకు ఎన్నడు అక్షింతలు పంపించారు? రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇక్కడనే స్థానికంగా పసుపు కలిపి ఇవే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని పచ్చి అబద్ధాలు చెప్పి రాముడిని మోసం చేసిన వాళ్ళు మీరు ఇక తెలంగాణ ప్రజలను వదులుతారా? అదికే సవాలు విసురుతున్నా. మీరు నిజంగానే అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ అయినాక ఒకవేళ అక్షింతలు వచ్చుంటే మీరొచ్చి భద్రాచలంలో రాముడి మీద ఒట్టేసి చెప్తారా ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు, రాముడి ప్రతిష్ఠ అయినాక వచ్చిన అక్షింతలని? రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని చెబితే అమిత్ షా ఢిల్లీలో కేసులు పెట్టి భయపెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. దేవుడి పేరిట భాజపా నాటకాలాడుతుంటే తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పి బారాసా నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ రాష్ట్రానికి 10 పైసల పని సైతం చేయలేదని ఆక్షేపించారు. తుక్కుగూడలో మేనిఫెస్టో ప్రకటనతో దేశంలో గొప్ప మార్పునకు నాంది పలికినట్లు వివరించారు. రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నది 10 ఏళ్ళు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారంలో 10 ఏళ్ళు. 2014 నుంచి 2023 వరకు చంద్రశేఖరరావు ఉన్నాడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు. ఇవాళ మనకు 2024లో అధికారం వచ్చింది. 2034 వరకు మనమే ఉంటాం. ఎవడెంత ఏడ్చుకున్నా అంగి చింపుకొని తుక్కుగూడ చౌరత్తలో దొర్లి ఏడ్చినా 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రచారానికి సమయం దగ్గర పడటంతో నియోజకవర్గాలను చుట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. తెలంగాణ విజయం భారాసా గెలుపుతోనే ముడిపడి ఉందని మాజీ సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర హక్కుల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది గులాబీ ఎంపీలేనని వెల్లడించారు. రాష్ట్ర సర్కార్ 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతు బంధు ఇస్తానంటోందన్న కేసీఆర్ 7-8 ఎకరాలున్న రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న భాజపాకు బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రచార జోరు పెంచిన భారాస అగ్రనేతలు విపక్షాలపై విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటి రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు భారస తీవ్రంగా శ్రమిస్తోంది. అధినేత కేసీఆర్ బస్సు యాత్రలతో జనాల్లోకి వెళ్తుండగా ఎంపీ అభ్యర్థులకు కేటీఆర్, హరీష్ రావు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆలోచించి ఓటెయ్యాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ అభ్యర్థులకు మద్దతుగా జగిత్యాలలో రోడ్ షోలో పాల్గొన్న ఆయన 10 ఏళ్ల భాజపా పాలనలో అచ్చేదిన్ స్థానంలో చచ్చేదిన్ వచ్చిందని ఆరోపించారు. రైతు బంధుపై సీలింగ్ విధించాలనుకుంటే 25 ఎకరాల వరకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేము రేపు పొలం దున్నునికే వేస్తాం, చేసిన వాళ్ళకే వేస్తాం, 5 ఎకరాలకే పరిమితి పెడతాం. మరి 7 ఎకరాలు ఏం పాపం చేసిండు, 6 ఎకరాలను ఏం పాపం చేసిండు? నువ్వు లిమిట్ పెడతా అంటే 20-25 ఎకరాలకు పెట్టాలి కానీ 5 ఎకరాలకు ఏం, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు ఏం పాపం చేసిండ్రు, ఏం తప్పు చేసిండ్రు? ఇవాళ మన గోదావరి నీళ్లు మనకు దక్కాలన్నా, మన కృష్ణ నీళ్లు మనకు దక్కాలన్నా, మన నిధులు మనకు రావాలన్నా, మనకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి. బీఆర్ఎస్ బిడ్డలైతేనే పేగుల దగ్గర దాకా కొట్లాడతారు తప్ప వేరే ఎవడు కూడా కొట్లాడడు. ఇవాళ నా కళ్ళ ముందన్నే తెలంగాణ ఆగమైతుంటే నేను పిడికిలి బిగించి మళ్లీ పోరాటానికి వచ్చినాను. రచయితలు, మేధావులు, విద్యావంతులు అందరితో నేను కోరుతా ఉన్నా, చేతుల కృష్ణా గోదావరి నీళ్లు పొడగొట్టుకోవద్దు, మన తెలంగాణ హక్కులు పొడగొట్టుకోవద్దు, మన నిధులు మనం తెచ్చుకోవాలి, అందరం కలిసి ముందుకు పోవాలి. 10 ఏళ్లలో సామాన్యునికి అందుబాటులో లేకుండా అన్ని ధరలు పెంచిన మోదీ మళ్లీ ఓట్లు ఎలా అడుగుతున్నారని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని విస్మరించి ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. మనకు వచ్చే పెట్టుబడులు ఇలా వెనకపోతున్నాయి. ఇదివరకు వచ్చిన పెట్టుబడులు, మనం తెచ్చిన పెట్టుబడులు ఇలా హైదరాబాద్ నుంచి పెట్టిపోతా ఉన్నాయి. మొన్న ఒక కంపెనీ గుజరాత్ పోయింది, కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ, 3700 కోట్ల పెట్టుబడి. ఇంకో కంపెనీ కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి వెళ్ళిపోయింది. వీళ్ళకు కొత్త పెట్టుబడులు తెచ్చే ముఖం ఎట్లా లేదు, ఉన్న పెట్టుబడులు కూడా ఆపుకునే తెలివి లేదు. మనం మంచిగా చేసిన కరెంటు నిలుపుకుంటలేరు, మంచిగా చేసిన మంచినీళ్ళను కాపాడతలేరు. అట్లాంటి దుర్మార్గుల చేతిలో ఇవాళ ఈ రాష్ట్రం పోయింది. దయచేసి నేను మీకు చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీ అందరు కలిసి గట్టిగా ఒక 10-12 ఎంపీ సీట్లు మా చేతిలో పెట్టుండ్రి. 6 నెలల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు. ఒక్కటే, ఇంతకు మించిన ఉపాయం ఏం లేదు. కాంగ్రెస్ అమలు చేసిన హామీలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మాజీ మంత్రి భారస ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. గ్యారంటీలకు గ్యారంటీగా ఉండాల్సిన రాహుల్ కంచె చేను మేసినట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మిరుదొడ్డిలో కార్నర్ మీటింగ్ నిర్వహించిన హరీష్ రావు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న భాజపా, కాంగ్రెస్లకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని ఈ రోజు ఆదిలాబాద్ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఏ హామీలు అమలు చేశారో, ఏ హామీలు అమలు చేయలేదో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారే అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే రాహుల్ గాంధీ గారు అంతకంటే అబద్దాల కోరని ఇవాళ నిర్మల్ సభలో రుజువైంది. నిజంగా 6 గ్యారెంటీలు అమలైనాయా? ఇవాళ రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళల అకౌంట్ లో 2500 రూపాయలు ప్రతి నెల వేస్తున్నామని చెప్పి ఆయన సభలో చెప్పారు. అంటే అసలు వేయని డబ్బులు వేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచడం, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అంటే 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎంత భావదరిద్రంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. గతంలో కాంగ్రెస్ 10 ఏళ్ల భాజపా పాలన చూసి ఓటు వేయాలని భారస నేతలు కోరుతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాజపా జోరు పెంచింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అగ్రనాయకత్వం రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నేడు రాష్ట్రానికి వస్తున్నారు. భాజపా అభ్యర్థుల తరపున సభలు, సమావేశాల్లో పాల్గొననున్నారు.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు పర్యటించారు. పార్టీ అభ్యర్థుల తరపున సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఇవాళ మరోసారి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తొలుత పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పల్లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండలో నిర్వహించే సభలో నడ్డా పాల్గొననున్నారని పార్టీ నేతలు వెల్లడించారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ లో నిర్వహించనున్న ప్రవాసీ సమ్మేళనంలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొంటారు. ఉదయం ముషీరాబాద్ లో యువ సమ్మేళనానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం మెహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో నర్సంపేటలో నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని జమ్మికుంటలో తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తిలో నిర్వహించనున్న సభలో అన్నామలై పాల్గొననున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరిధిలో సనత్ నగర్ నుంచి పద్మారావు నగర్ వరకు అన్నామలై, కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా వేములవాడలో జరగనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బహిరంగ సభ జరగనున్న స్థలాన్ని స్థానిక భాజపా నేతలు పరిశీలించి భూమి పూజ నిర్వహించారు. పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఓట్ల వేటలో అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నారు. ఓట్ల వేటలో అభ్యర్థుల మాటల తూటాలు పేలుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా బండలింగాపూర్లో ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రామ్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే రఘురామిరెడ్డిని గెలిపించాలని కోరారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొందరు భారాస నేతలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. చేరికను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుమారుణ్ణి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు జానారెడ్డి కోరారు. మేము మళ్ళీ మిమ్మల్ని కలవటానికి కానీ పదే మాట్లాడటానికి కానీ అవకాశం లేదు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఉదయం సాయంత్రం మీరు పర్యటించి ప్రజలందరికీ తెలియజెప్పి 1% ఓటింగ్ అయ్యేటట్టుగా చూసి అత్యధికమైనటువంటి ఓట్లను వేయించేదానికి మీరు ఆ కృషిని చేయండి. భారతదేశంలోనే అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చినటువంటిది నల్లగొండ పార్లమెంటు. అది జానారెడ్డి గారి యొక్క ప్రతిష్ట. అంటే దేశంలో నా పేరును ఒకసారి మీరు మళ్ళీ మారుమోగించినట్టు అవుతుంది. ఖమ్మం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు సత్తుపల్లిలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం భాజపాలో చేరిన పలువురు ఇతర పార్టీ నేతలకు కాషాయ కండువాలు కప్పి ఆహ్వానించారు. పెద్దపల్లి భాజపా అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అబద్దాలతో గట్టెక్కాలని కాంగ్రెస్ చూస్తోందని, భాజపా అధికారంలో ఉన్నంత కాలం రిజర్వేషన్ల జోలికి వెళ్లదని బండి సంజయ్ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ రోడ్ షో నిర్వహించారు. ఆడవాళ్లను గౌరవించడం చేతగాని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఓడిపోతామనేటటువంటి భయంతో తిక్క మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అరుణమ్మ ఇవాళ పాలమూరులో గెలుస్తుందని, నరేంద్ర మోదీని గెలిపిస్తున్నారని నరేంద్ర మోదీని తిడుతున్నాడు. ఆడపిల్లనే గౌరవం లేకుండా, మర్యాద లేకుండా అరుణమ్మని నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే
ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీనే అర్హుడు కాదు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గాలిలో గెలిచిండు, గాలిపుడుగలాగా ముఖ్యమంత్రి అయిపోయిండు. ఏమైనా పరిపాలన అనుభవం లేదు, వాళ్ళకు బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసే అనుభవం తప్పితే ఇంకేం అనుభవం లేదు. సికింద్రాబాద్ గురుద్వారాలో మల్కాజ్గిరి భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో భారాస గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా సత్తుపల్లిలో భారాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు రోడ్ షో నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో ఇప్పుడు పాంచన్యాయ్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతోందని నామా ఆరోపించారు. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి అని చెప్పించారు. మొదటిసారి మహిళలందరినీ కూడా మోసం చేశారు. ప్రతి మహిళకి ప్రతి నెల 2,500 రూపాయలు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇస్తామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 5 నెలలైంది. మనకు ప్రతి మహిళకు కూడా 5 నెలల చొప్పున 5 నెలలు ఇంటూ 2,500 చొప్పున 12,500 రూపాయలు ప్రతి మహిళకు కూడా బాకీ ఉన్నారు. మహిళా సోదరుమణులు అందరినీ కూడా అడుగుతున్నాను, మీరు ఖచ్చితంగా కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓటేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని నిలదీయండి. నా బాకీ ఏదైతుందో 12,500 కట్టు, అప్పుడే ఈ ఊళ్ళో తిరిగని చెప్పి మహిళలు ఈ కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం తారుమారైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ కాకుండా ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో పరీక్షకు హాజరైన విద్యార్థులకు మరో ప్రశ్నాపత్రం అందించడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రంలో 323 మందికి గాను 299 మంది పరీక్ష రాశారు. దీనిపై పరీక్ష నిర్వాహకులను వివరణ కోరగా ఎస్బీఐ బ్యాంకు నుంచి తీసుకురావాల్సిన పేపర్కు బదులు కెనరా బ్యాంకు నుంచి తెచ్చిన పేపర్ను విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. అయితే ఎన్టీఏ ఈమెయిల్ ఆధారంగానే ప్రశ్నాపత్రం తీసుకువచ్చినట్లు వివరించారు. ఓట్లను వినియోగించుకోకుండా ఎన్నికలను బహిష్కరించేందుకు మహబూబ్ నగర్లోని 4 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. కాలుష్యం వెదజల్లే అమరరాజా ఫ్యాక్టరీ ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పట్టణానికి సమీపంలోని 4 గ్రామాల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని భూసేకరణ చేపట్టి కాలుష్యం వెదజల్లే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. కాలుష్య పరిశ్రమల వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శాంతియుతంగా 50 రోజుల నుంచి నిరసన దీక్షలు చేపట్టినా స్పందన కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకుపోయేందుకే ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మాకు కావాల్సింది ఏంటి? పరిశ్రమలు రావాలి, వద్దనేది లేదు. ఎలక్షన్స్ రావాలి, వద్దనేది లేదు. కానీ మా యొక్క విన్నపాన్ని ఒకరు కూడా పట్టించుకోలే. ఎంతో మందికి ప్రజాప్రతినిధులకు చెప్పినాము, ఎమ్మెల్యే గారికి చెప్పినాము, పోయిన వాళ్ళకి చెప్పినాము. ఇక్కడ ఇక వద్దని చెప్తే కూడా వాళ్ళంతా ఇది అంతా ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినారు. ఇంకా మాకున్నది ఒకటేంటి? ప్రస్తుతం వచ్చిన ఎలక్షన్స్. మేము పోయి లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని వాళ్ళ దగ్గర మేము చేయాలంటే మా వల్ల కాదు. అందుకని మా యొక్క విన్నపం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కనుక బాయ్కాట్ చేస్తే కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఓటింగ్ ఎందుకు జరగలేదు ఆ ఊళ్ళో అనేది తెలుస్తుంది. అది ముఖ్య ఉద్దేశం. ఎమ్మెల్యే గారిని అడిగితే దీనికి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, దీన్ని మేమేం చేయలేము, నా పరిధి ఉన్నంత వరకే నేను చేయగలుగుతా అన్నాడు. తన పరిధి ఉన్నంత తాను చేస్తే మా పరిధి ఉన్నంత వరకు మేము చేయాల్సి వస్తుంది. మా ప్రాణాలకే రక్షణ లేనప్పుడు మాకు ఈ ఊరెందుకు, ఆ ఎమ్మెల్యేలు ఎందుకు, ఆ రాజ్యాంగం ఎందుకు? ఈ అమర్ రాజా ఫ్యాక్టరీ వలన మన కాలుష్యం వచ్చి చాలా ఇష్యూ జరుగుతుంది కాబట్టనే దాంతోన తొలుత ముందు మనం మన గ్రామంలో ఓటు బహిష్కరణ చేయాలనే నిర్ణయించుకున్నాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడు కూడా ఈ రోజు ఓటు వేయడానికి బహిష్కరిస్తున్నాం. ఎందుకు ఆ ఊర్లో ఈ విధంగా ఓటు బహిష్కరిస్తుండ్రు, ఏం ప్రాబ్లము? ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకు ప్రజాప్రతినిధులకు తెలిసి మాకు సహకరిస్తారనే ఆలోచనతోన మేము ఇది బహిష్కరిస్తున్నాం. రేపు ఎలక్షన్ జరగాలంటే ఈ అమర్ రాజా ఫ్యాక్టరీ తీసేసి వేరే ఫ్యాక్టరీ ఏదన్నా పెట్టుకోవచ్చు. ఎక్కడ కాలుష్యం లేని, పొల్యూషన్ లేనటువంటి ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ పెట్టుకున్నా సరే మేము సహకరిస్తాం. సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈవీఎంల పనితీరును కలెక్టర్ హరిచందన పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈవీఎంలు వినియోగిస్తున్న సమయంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయా లేదా అనే విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అన్ని పార్టీలను భాగస్వామ్యం చేస్తూ ఈవీఎంల పనితీరును పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఆ తర్వాత ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులను కలెక్టర్ హరిచందన అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా శనివారం రాత్రి వరకు 32,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు 23,047 మంది ఉండగా అందులో 15,637 మంది హోం కేటగిరీలో ఓటు వేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ పత్రం చిత్రాలను బహిర్గతం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అందులో ఓ సీఆర్పీఎఫ్ జవాన్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు దేశాన్ని మరోసారి విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు ఉండవని బాబాసాహెబ్ అంబేద్కర్, నెహ్రూ చెప్పారని, కానీ కాంగ్రెస్, ఇండియా కూటమి మతపరమైన రిజర్వేషన్లు కల్పించడానికి మొండిగా ఉన్నాయని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య, సీతాపూర్, ఇటావా సహా పలు ప్రాంతాల్లో జరిగిన ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిని తమను పావులుగా వాడుకుంటుందనే విషయాన్ని ముస్లింలు అర్థం చేసుకున్నారని ప్రధాని మోదీ తెలిపారు. భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి చూసిన తర్వాత ముస్లింలు వారికి దూరమయ్యారని పేర్కొన్నారు. ఇప్పుడు పేదలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కూడా భాజపాను ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల ద్వారా వివక్ష లేకుండా ముస్లింలు కూడా ప్రయోజనం పొందుతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. तुष्टीकरण की इसी कोशिश में ये लोग एक कदम और आगे, हमारे संविधान निर्माताओं ने, बाबा साहब आम्बेडकर ने, नेहरू जी ने 75 साल पहले तो साफ साफ कहा था कि भारत में धर्म के आधार पर आरक्षण नहीं होगा। लेकिन अब कांग्रेस और इंडी गठबंधन धर्म के आधार पर आरक्षण देने पर अड़े हुए हैं। वे देश को फिर एक बार तोड़ने के लिए जमीन तैयार कर रहे हैं, इसका उनको पता नहीं है।